మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. రైట్ సార్, ఎస్ఐఆర్ గురించి అంతటా డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ కూడా పెరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకా మళ్ళీ 1 month టైం పీరియడ్ ఇచ్చారు కాబట్టి, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ కొత్త రివిజన్ ఏదైతే ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సో ఇంతకుముందు చాలా సార్లు జరిగింది, బట్ దిస్ టైం ఇంకొంచెం స్పెషల్ గా ఇంకొంచెం ఇంటెన్సివ్ కేర్ తీసుకున్నట్టుగా ఇదైతే కనిపిస్తుంది. అయితే మన ఓటింగ్ మెకానిజం ఏదైతే ఉందో, మన మోడల్ ఏదైతే ఉందో, దాన్ని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రేస్ చేయడము, దాని గురించి అంత పెద్ద డెమోక్రసీలో మేము ఎట్లా వర్క్ అవుతున్నామో అంటే వాళ్ళకి అదొక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. అగైన్ ప్రైజింగ్ అబౌట్ ఇండియన్ సిస్టమ్. సో దీని గురించి ఎలా తీసుకొచ్చారు మనం? ఎస్ఐఆర్ ఒకటే కాదమ్మా, మన ఎలక్టోరల్ సిస్టమ్ అన్నది మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ ఒకటి, 2 ఓటర్ ఐడి సిస్టమ్ ఒకటి, అలాగే పోస్టల్ బ్యాలెట్స్ కి మనకు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఈ అంశాలన్నీ కూడా ఆయన ఉల్లంఘించారు. ఈ రోజు అమెరికాలో ఏమైందంటే కనుక ఓటింగ్ అన్నది వాళ్ళ అదుపు దాటిపోయింది. మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అని చెప్పేసి ఎవరెవరో ఓట్లు వేస్తున్నారు. ఆ ఓట్లని ఓట్ పేపర్లంతా కూడాను ఆ మెయిల్ బాక్స్ లో కుక్కేస్తున్నారు. తర్వాత లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినప్పుడు, అంటే జో బైడెన్ గెలిచినప్పుడు కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి. అది ఆ ఓట్, అది మన లెక్క పెట్టేటువంటి సిబ్బంది ఎవరు లేనప్పుడు టేబుల్ కింద నుంచి కొన్ని పేపర్లు తీసి దాంట్లో వేయడం, ఇవన్నీ చూశారు. అంటే ఇది ఎంత ఎలక్టోరల్ ఫ్రాడ్ అవుతుందో కూడా అర్థం అవుతుంది. ఎప్పుడో కనీసం అంటే 150-200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిస్టమ్ ఇప్పుడు కూడా అలాగే కొనసాగిస్తున్నారు. మనకు రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు 24 గంటల లోపు మనకు మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తాయి. 24 గంటలు కాదు, 12 గంటల్లో వచ్చేస్తుంది మాకు. పొద్దున 7 గంటలకి మన కౌంటింగ్ మొదలు పెట్టామంటే 12 గంటలకంతా ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారో మనకు తెలిసిపోతుంది. ఫైనల్ రిజల్ట్స్ మనకు సాయంత్రం 3-4 గంటలకంతా అన్ని వచ్చేస్తాయి. ఒక్క రోజు కూడా పడదు, కానీ వాళ్ళకి కొన్ని వారాలు పడతాయి. కొన్ని స్టేట్స్ లో అయితే కనుక కౌంటింగ్ దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి అవన్నీ క్లియర్ చేసి చేయడానికి కొన్ని నెలలు కొన్ని వారాలు పడుతుంది. కాబట్టి ఇది అన్టెనబుల్ అని చెప్పేసి వాళ్ళలో ఒక విధమైనటువంటి ఆలోచన ఉంది. కానీ ఎవరు మార్చాలి, ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేసినా అపోజిషన్ దాన్ని వ్యతిరేకిస్తుంది. మన దేశంలో కూడా అంతే కదా, అదే పరిస్థితి అక్కడ కూడా ఉంది. ముఖ్యంగా మౌలికంగా ఇంత టెక్నాలజీ వచ్చినా ఈ రోజు దాకా వాళ్ళు ఈవీఎంస్ వాడట్లేదు. 2, అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఐడీలు వాడాలి. సో ఆ దేశ పౌరులు కానటువంటి వాళ్ళు కూడా ఓటింగ్ వేస్తున్నారు. అది చాలా దారుణమైన పరిస్థితి. కొన్ని స్టేట్స్ లో అయితే కనుక అది మన దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లేదా సెంట్రల్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయిస్తే కనుక రాష్ట్రాల్లో అంతా కూడా అదే పాటించాల్సి వస్తుంది. అలా అమెరికాలో లేదు. ప్రతి రాష్ట్రానికి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది. వాళ్ళ ఓటింగ్ సిస్టమ్ వేరేలాగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలకు స్టేట్లు బద్దులు కాదు. వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు నిర్ణయించుకో. కరెక్ట్. ఫెడరల్ సిస్టమ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో ఏమైందంటే కొన్ని స్టేట్స్ లో వాళ్ళు క్యాండిడేట్ పేరు పెడతారు, కొన్ని స్టేట్స్ లో క్యాండిడేట్ పేరు లేకుండా ఓన్లీ పార్టీ పేరు పెడతారు, కొన్ని స్టేట్స్ లో వాళ్ళు దాన్ని టిక్ పెట్టమంటారు, కొన్ని స్టేట్స్ లో ఇంటూ పెట్టమంటారు. ఇలా డిఫరెంట్ మెథడాలజీస్ ఉన్నాయి. అలాగే కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు ఎవరైతే ఇల్లీగల్ ఏలియన్స్ ఉన్నారు, అంటే మనకు కొంత అంటే మెక్సికో నుంచో, కెనడా నుంచో లేదా ఆఫ్రికా ఇతరత్ర దేశాల నుంచి కొంచెం వాళ్ళ అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళ దేశంలో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించాలి అని కొన్ని స్టేట్స్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళకి ఏమి అసైలం లేదు, వాళ్ళకి అమెరికా పౌరులు కూడా కాదు, అయినా వాళ్ళు ఓటేస్తున్నారు. ఇన్ఫాక్ట్ జో బైడెన్ 4 సంవత్సరాల సమయంలో కొన్ని లక్షల మంది అమెరికాలో చొరబడినట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడాను రిపబ్లికన్ స్టేట్స్ కి ఎక్కువ పంపించారు. రిపబ్లికన్ స్టేట్స్ కిను తర్వాత డెమోక్రాట్స్ కి ఇద్దరి మధ్యలో చాలా కష్టం జరిగింది. వీళ్ళేమో రిపబ్లికన్ స్టేట్స్ ఏమో వాళ్ళ స్టేట్ పోలీసుని పెట్టుకుని వీళ్ళని రానివ్వకుండా ఆపడము, కానీ వాడిని అదే పనిగా బార్డర్ మా అధీనంలో ఉంది కాబట్టి వాడిని అక్కడ పర్మిట్ చేస్తామన్నాడు. టెక్సస్ లాంటి ప్రాంతాల్లో చాలా ఘర్షణ వాతావరణం గతంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ రిపబ్లికన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐస్ పేరిట, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ పేరిట డొనాల్డ్ ట్రంప్ కొంతమందికి అధికారాలు ఇచ్చేసరికి వాళ్ళు చాలా మందిని షూట్ చేసి కూడా చంపారు.
వాళ్ళని వాళ్ళని అక్కడ పట్టుకొని డిపోర్ట్ చేయడం, వాళ్ళకి సంకెళ్లు వేయడము. మన దేశీయులు కూడా చాలా వందల సంఖ్యలో వాళ్ళని అందరినీ డిపోర్ట్ చేశారు. కొంత 20-30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు H1B వీసా, గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించడం అనేది చూసాం మనం. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కనుక అక్కడ ఎన్నికల ప్రభావం వీళ్ళు చూపించగలుగుతున్నారు. ఎన్నికల్లో వీళ్ళు ఓటు వేయడం వల్ల డెమోక్రాటిక్ పార్టీ గెలుస్తాం, డెమోక్రాటిక్ పార్టీ వీళ్ళకి పెట్టి గెలుస్తాం. ఎలాగైతే మనకి ఇక్కడ అపోజిషన్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వీళ్ళని ఎంకరేజ్ చేసినాయి. ఫర్ ఇన్స్టెన్స్ పశ్చిమ బంగాల్లో ఈ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇచ్చింది. దానివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు రాజ్యం వెళ్ళగలిగారు. తర్వాత ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. ఆవిడ కొంతకాలం పాలించిన తర్వాత ఎప్పుడైతే SIR ఇవన్నీ జరిగి ఓటర్లు కానటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఓటు తీసేయడం ఇటువంటివన్నీ చేసిన తర్వాత ఇగో పశ్చిమ బంగాల్లో మనకు వేరే రిజల్ట్ మనం చూస్తాం సార్. మన దేశంలో కూడా ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నారంటే గతంలో బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు దాన్ని కబ్జా చేసుకునేవారు, గన్నులు తీసుకొచ్చి బెదిరించి వీళ్ళే దాన్ని ముద్రించుకున్నట్లు వేసేవారు. ఇప్పుడు మనకు వచ్చినాయి, 2 మనకు ఓటర్ ఐడీస్ వచ్చినాయి. ఓటర్ ఐడి లేకుండా వాళ్ళు పర్మిట్ చేయట్లేదు. కాబట్టి ఈ అంశాలు అమెరికాలో లేవు. అందుకనే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ జ్ఞానేశ్వర్ కుమార్ గారిని కోట్ చేస్తూ మా దేశంలో ఇవన్నీ ఉన్నాయి, మరి మీరు ఎప్పుడు పెట్టుకుంటారు అని చెప్పి ఆయన అన్నట్లు ఆయన దాన్ని చెప్పారు. ఆయన అమెరికా చాలా దారుణమైన పరిస్థితి. అది నిజంగా డెమోక్రసీ అంటామా కాదా తెలియదు. అల్ గోర్ యాక్చువల్ గా గెలిచినట్టు తెలుస్తోంది ఎన్నికలు, కానీ బుష్నే గెలిచినట్టు వాళ్ళు నిర్ణయించారు. రీకౌంటింగ్ అప్పుడు అల్గోర్ కే వచ్చినట్టు తెలిసినా కానీ కూడా ఆయన కన్సిడర్ చేసి వదిలేసుకున్నాడు. బట్ అమెరికాలో కూడా సార్, అంటే అమెరికాలో కూడా అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి చేస్తుంటారు. బట్ ఇది డెమోక్రసీలో బేసిక్ కదా సార్. అంటే ఓటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వడం, లేదంటే ప్రతిది కూడా ఎలిజిబుల్ ఓటర్స్ మాత్రమే ఎవరైతే ఒరిజినల్ నేటివ్ అమెరికన్స్ ఉన్నారో, అక్కడ లీగల్ గా ఉన్న మైగ్రెంట్స్ కానీ లేదంటే అక్కడ నేటివ్ అయిన వాళ్ళైనా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉండాలి కదా సార్. సో ఇక్కడ ఎలా వాళ్ళు ఫెయిల్ అయ్యారంటారు? అదే అక్కడ వచ్చినటువంటి ఇబ్బంది. క్రమేపీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ యాంజెలా మెర్కెల్ జర్మనీ ఛాన్సలర్ గా ఉండి, ఆవిడ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆవిడ కాదు, ఆల్మోస్ట్ 3 టర్మ్స్ ఆవిడ జర్మన్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని బాగా ఎంకరేజ్ చేసింది. వాళ్ళ దేశంలో లక్షల్లో వచ్చి ఈ సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నార్త్ ఆఫ్రికా నుంచి చాలా మంది వచ్చారు. ఆవిడ రిటైర్ అయ్యి రీసెంట్ గా కొన్ని 5-6 నెలల క్రితం ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ఇల్లీగల్ ని నేను ఎందుకు ఎంకరేజ్ చేశానంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు రైట్ వింగ్ పార్టీలు గెలవకూడదు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని పర్మిట్ చేశానని చెప్పింది. అంటే చాలా స్పష్టంగా ఓటు బ్యాంక్ తయారు చేయడానికి చేశానని చెప్పాం. అదే మనకు అమెరికాలో కూడా చూస్తాం. అమెరికాలో కూడా ఈ ఇల్లీగల్ గా ఎవరైతే వస్తున్నారో, ఈ చొరబాటుదారులందరూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వీళ్ళకి ఓటు బ్యాంక్ గా తయారవుతుంది. ఓటు బ్యాంక్ ఎప్పుడైతే తయారైపోయారో, పర్మనెంట్ ఓటు బ్యాంక్ ఒకసారి వాళ్ళకి వచ్చేసిన తర్వాత ఇంకా ఆపోజిషన్ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలే లేవు. ఈ రోజు మనం జనరల్ గా చూసామంటే ఈ ఇమిగ్రెంట్స్, అంటే కొత్తగా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ అందరూ కూడా డెమోక్రాటిక్ పార్టీకే ఓటేస్తారు, రిపబ్లికన్స్ కి వెయ్యరు. మనం ఈవెన్ భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా మెజారిటీ ఆల్మోస్ట్ 70-80% మన వాళ్ళు డెమోక్రాట్స్ కే ఓటేస్తారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ కొత్త ఇండస్ట్రీస్, అంటే టెక్నాలజీ ఇండస్ట్రీ కానీ, ఐటీ కానీ, ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్, ఇవన్నీ ఈ ప్రాంతాలంతా కూడాను మోస్ట్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా డెమోక్రాటిక్ పార్టీకి ఓటేస్తారు. కాబట్టి వాళ్ళకి కొత్త పలుకుతూ వాళ్ళ పాలసీలు, నిర్ణయాలన్నీ కూడా ఉంటుంటాయి. ఇది ఎలా కాదు, వాళ్ళు అమెరికా పౌరులు అయితేనే ఓటు వేయాలి అని డొనాల్డ్ ట్రంప్ చాలా ట్రై చేస్తున్నాడు. దాన్ని లెజిస్లేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లోను, సెనెట్ లోను విపరీతమైన అపోజిషన్ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో అది నిజంగా బిల్ పాస్ చేయగలడా లేదా మనకు తెలియదు. అందుకని అప్పీల్ చేస్తున్నాడు, భారతదేశం ఎంత పారదర్శకంగా చేస్తుండగా మనం ఎందుకు చేయకూడదు. ఇక్కడ ఎలాగైతే ఆపోజిషన్ పార్టీ ప్రతిసారి ఈవీఎంలను ప్రశ్నిస్తుందో, అక్కడ వాళ్ళు కూడా అదే ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వచ్చిందంటే కనుక దీన్ని హ్యాక్ చేయొచ్చు, హ్యాక్ చెయ్యలేనటువంటి మెషిన్ ప్రపంచంలో లేదు అన్నటువంటిది ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. మన దేశం ఐడియల్ ఉండదు కదా సార్. అంటే యాక్టివ్లీ, అంటే మనం మాట్లాడినా కూడా ఏదో ఒక లూప్ హోల్ అయితే వెతుకుతారు కదా. కరెక్ట్. అందుకనే మన వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు కనీసం అంటే ఒక 15-20 సంవత్సరాలుగా మనకు ఈవీఎంలు ఉన్నాయి. ఈ 15-20 సంవత్సరాలు మన ప్రోటోకాల్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. మనకేంటంటే ఎక్కడ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వదు.
కాబట్టి ఎవరు హ్యాక్ చేయలేదు. అది యూజ్ అండ్ త్రో చిప్స్ మాత్రమే. ఇప్పుడు ఒకసారి పెట్టి వాడామంటే కనుక ఈ ఎన్నిక మాత్రమే పనికి వస్తుంది, మరి వచ్చే ఎన్నిక పనికిరాదు. అలా మనం చాలా ప్రోటోకాల్స్ పెట్టుకున్నాము. చాలా మంది మేము హ్యాక్ చేయగలము అని చెప్పిన వాళ్ళందరినీ కూడాను ఎలక్షన్ కమిషన్ దాన్ని ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇచ్చి వచ్చి మీరు హ్యాక్ చేయండి అని. వీళ్ళు ప్రైవేట్ గా ఏదో చూపించి మేము హ్యాక్ చేసామని చూడు అని చూపించుకుంటున్నారు కానీ నిజంగా మనం ఏ ఈవీఎంస్ అయితే మనం ఎన్నికల్లో వాడుతున్నామో దానిని హ్యాక్ చేయమని ఓపెన్ ఆఫర్ ఇస్తే ప్రపంచంలో ఎవరు వచ్చి దాన్ని హ్యాక్ చేయలేకపోయారు. ఎవరు ట్రై కూడా చేయలేదు, అంత భయపడ్డారు. ఎందుకంటే అంత పటిష్టంగా మన దగ్గర ఉన్నది. తలుచుకుంటే ఆ స్థాయికి చేయొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. అమెరికా మరి సూపర్ పవర్ అంటున్నారు, అటువంటిది వాళ్ళు హ్యాక్ చేయకుండా ఉండేటువంటి పకడ్బందీ ప్రోటోకాల్స్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు వాళ్ళు? సరే, ఈవీఎం చేస్తారా, బ్యాలెట్ పేపర్ పెడతారా ఒక ఎత్తు అయితే, చాలా దారుణమైన విషయం ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్లు పౌరులు కానటువంటి వాళ్ళు, అమెరికాకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఓటేయడం అనేది చాలా దారుణం. ఐడి కార్డ్ కనీసం అంటే ఐడి కార్డు ఉండాలి, ఐడి కార్డు లేకుండా ఎలా ఓటేస్తారు? ఐడి కార్డు వద్దు అని చెప్పేసి డెమోక్రాట్ పార్టీ ప్రతి దగ్గర వాళ్ళు పట్టుబడుతున్నారు. రిపబ్లికన్స్ ఏమో ఐడి కార్డు ఉండాలి అని వాళ్ళు ఇంకా ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ మనకేంటి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ పరంగా లేదా సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఊర్లో వాళ్ళు లేకుండా ప్రభుత్వ పని మీద ఎక్కడైనా వాళ్ళు డెప్యూట్ అవుతే వాళ్ళు ముందస్తుగానే దరఖాస్తు పెట్టుకుని మనకు మెయిల్ బ్యాలెట్ వేసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్స్ అని మనం పిలుస్తాం, అమెరికాలో దాన్ని మెయిల్ బ్యాలెట్స్ అంటారు. అది చాలా తక్కువ శాతం మాత్రమే, 1% కంటే కూడా తక్కువ మనకు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి. అమెరికాలో అలా ఎస్పెషలీ కరోనా వచ్చిన తర్వాత అందుకనే డొనాల్డ్ ట్రంప్ దాన్ని పదే పదే చెప్తుంటాడు, ఆ ఎన్నిక కూడా నేనే గెలిచాను కానీ వీళ్ళు నా దగ్గర నుంచి దొంగతనం చేశారు అని చెప్పుకుంటుంటాడు. ఎందుకంటే కనుక ఇండియన్ పేరిట ఆ మనిషి ఉన్నాడో లేడో తెలియదు, కొన్ని కేసులు అయితే చనిపోయిన వ్యక్తుల ఓట్లు కూడా పడిపోయినాయి. అవన్నీ కూడా దాంట్లో పోస్టల్ డబ్బాలో దాన్ని బుక్ చేయడము, టైం అయిపోయినా కానీ బుక్ చేయడము, ఇటువంటివన్నీ చేశారు. కోర్టులో కేసు వేస్తే కూడా వాళ్ళు కోర్టులు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాయి. కాబట్టి ఇది ఇటువంటి ఎలక్ట్రల్ సిస్టమ్ ఉంటే కనుక మన దేశం బాగుపడదు. ఇది తప్పకుండా మారాలి. భారతదేశం ఈరోజు అంత అద్భుతంగా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేము అన్నటువంటిది డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి స్టేట్మెంట్. సత్యం అది. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీరే తీసుకెళ్ళండి, మా ఈవీఎంలు కూడా తీసుకెళ్ళండి, ఇటువంటివో పనికిమాలిన జోకులు వేస్తున్నారు కానీ చాలా తప్పు విషయం అది. మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం. ఇది ఏ పార్టీ అని కాదు, మరి అదే ఈవీఎంల ఆధారంగానే ఈరోజు కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్లో కాంగ్రెస్ గెలిచింది కదా. అదే ఈవీఎంస్ తోటి మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోను, పంజాబ్ లోను గెలిచింది కదా. అదే ఈవీఎంల ఆధారంగానే మొన్నటి వరకు మమతా బెనర్జీ బంగాల్లో గెలుస్తూ వచ్చింది కదా. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అదే ఈవీఎంస్ లో గెలిచాడు కదా. ఆయన అపోజిషన్ పార్టీకి వెళ్ళవచ్చు లేదా భారతీయ జనతా పార్టీకి వెళ్ళవచ్చు, ఎవరు గెలిచినా కానీ కూడా అల్టిమేట్ గా ఈవీఎంస్ అనేది ఎవరు క్వశ్చన్ చేయలేనటువంటి ఒక పారదర్శకంగా మనకు తయారైంది. ఇన్ఫాక్ట్ ఈవీఎంలు కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇది ఇంట్రొడక్షన్ అయింది అది. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా మన దేశంలో గర్వించదగ్గటువంటి మన ఎలక్టోరల్ సిస్టమ్. విశ్వవ్యాప్తంగా డెమోక్రసీకి ఠేకేదారులను చెప్పుకుంటున్నటువంటి యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ వాళ్ళ ఎలక్టోరల్ సిస్టమ్స్ అన్ని కుప్పగూలుతున్నాయి, మన కళ్ళెదురు మనం చూస్తున్నాము. కానీ మనది ప్రతి సంవత్సరము ప్రతి ఎన్నికలకి కూడా మనం బలపడుతుంది, పటిష్టంగా అద్భుతంగా మన ఓట్ సిస్టమ్ అనేది నడుస్తోంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎలక్టోరల్ ప్రాసెస్ అనేది మన దేశంలోనే ఉంది. కుగ్రామంలో ఎవరో ఒకరో ఇద్దరో ఓటర్లు ఉన్న దగ్గర కూడా వీళ్ళు నడకబాటను వెళ్ళి వాళ్ళతో ఓటేయించుకొని వస్తున్నారు. కాబట్టి దేశంలో ఇంత విస్తృతంగా ఇన్ని కోట్ల మందికి మనకు ఓట్లు ఇంత పారదర్శకంగా వాళ్ళ ఐడి చూసి ఎలక్ట్రానిక్ గా ఓటేయడం అనేది ప్రపంచంలో ఎవరు లేరు. సూపర్ పవర్ ఒక సిస్టమ్ సక్సెస్ గా తీసుకోవచ్చు వచ్చారు మనం. ఇది కరెక్ట్. ఇది మనం తీసుకొచ్చినటువంటి ఏవైతే మనం సవరణలు తీసుకొచ్చామో దాంట్లో ఎటువంటి మనం దాని రిఫార్మ్స్ తీసుకొచ్చామో దాని ఈ రోజు ఉన్నటువంటి సిస్టమ్ అంత పటిష్టంగా ఉంది. అఫ్ కోర్స్ ఇంకా మిగిలిపోయింది బయోమెట్రిక్ ఒకటి. అది కూడా వచ్చేసిందంటే కానీ ఇంకా అసలు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది రావడానికి కొంచెం సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం పొలిటికల్ అపోజిషన్ మన దేశంలో కూడా ఉంది కాబట్టి రిపోర్ట్స్ అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. దాన్ని స్టాగ్నెంట్ గా ఎప్పుడు పెట్టరు. తర్వాత బహుశా 10 ఏళ్ల తర్వాత ఇంకో కొన్ని కొత్త పద్ధతులు తీసుకురావాల్సిన అవసరం ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు చాలా మంది ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మెడికల్ పర్పసెస్ కో లేదా వివాహాలకో లేదా ఇతర బిజినెస్ పర్పస్ వేరే ఊరికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు ఓటు వేయలేనటువంటి పరిస్థితి కదా. వాళ్ళు కూడా ఓటు కల్పించేటువంటి పరిస్థితులు తీసుకురావాలి. ఎలా చేయాలి అది ఆలోచన చేయాలి. అలాగే మన కోట్లాది మంది మన భారతీయులు విదేశాల్లో పనిచేస్తారు.
గల్ఫ్ లోనే 1,00,00,000 మంది పై చెరుకు పనిచేస్తున్నారు. వాళ్ళ ఓట్లు పడట్లేదు కదా, మరి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. కాబట్టి దానికి ఏం చేయాలి, ఇటువంటి కొన్ని ఇంకా రిఫార్మ్స్ మనం కూడా తీసుకురావాలి తప్పకుండాను. కానీ బట్ ఈ రోజు ప్రపంచంలో సో కాల్డ్ డెమోక్రసీస్ వాళ్ళందరి ఓటింగ్ సిస్టమ్ ని కంపేర్ చేసి చూస్తే కనుక మనం నిజంగా గర్వించదగ్గటువంటి సిస్టమ్ మన దగ్గర ఉన్నది. అది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, మోస్ట్ కాంప్లికేటెడ్ డెమోక్రసీ. చాలా పారదర్శకంగా, చాలా సాఫీగా ఇంత అద్భుతంగా జరుగుతున్న దానికి కారణం టెక్నాలజీను, ఓటర్ ఐడి, ఈ రెండు వాడుతున్నాం కాబట్టి మనలో ఒక విధమైన చైతన్యం ఉంది, దానివల్ల చేస్తున్నాం. ఈ రోజు అమెరికాలో పర్సంటేజే చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది ఓటు వేయడానికి కూడా వెళ్ళరు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు వేసే ఓట్లకి వాళ్ళ ఐడి కార్డు ఉండదు, అయినా వాళ్ళు ఓటేస్తారు. ఇలా మెయిన్ బ్యాలెట్ ఎంత చెత్త ఉందంటే అంత చెత్త ఉంది నిజంగా. వాళ్ళ దాన్ని డెమోక్రసీ అనాలో కాదో అన్నది కూడా పెద్ద ప్రశ్న. చాలా మంది ఆ డెమోక్రసీనే ప్రశ్నిస్తున్నారు. నిజంగా అమెరికా డెమోక్రసీ అనా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. యూకేలో చూస్తున్నాం, అంత సూపర్ మెజారిటీ వచ్చినటువంటి కియర్ స్టార్మర్ సంవత్సరం తిరగకుండా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు. సంవత్సరం లోపలే కొత్త ప్రైమ్ మినిస్టర్లు వస్తున్నారు అక్కడ. సో ఆ జార్జియా మెలోని రాకమున్నంత వరకు కూడా సంవత్సరానికి 2-3 ప్రైమ్ మినిస్టర్స్ మారేవారు ఇటలీలో. ఈవిడ కనీసం 3 ఏళ్ళు నిలదొక్కుంది, కానీ ఎందుకంటే ముందర సంవత్సరానికి 2-3 మారేవారు. కాబట్టి ఆ చట్టాలన్నీ కూడా వాళ్ళ పేరుకు డెమోక్రసీయే కానీ ఆ డెమోక్రసీలో పారదర్శకత లేదు. అమెరికాలో చూస్తే 2 పార్టీలు ఉన్నాయి, రిపబ్లికన్స్ ఆర్ డెమోక్రాట్స్. ఇద్దరు నచ్చకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో ఆప్షనే లేదు. కనీసం ఈ యూకేలో ఇప్పుడు కొత్తగా మొదలయ్యి ఏదో మనకు గ్రీన్ పార్టీ అని ఇంకేదో ఇటువంటి 2-3 వచ్చినాయి. నిజేల్ ఫరాజ్ కొత్త పార్టీ పెట్టుకున్నాడు. 2-3 పార్టీలు ఇప్పుడు వస్తున్నాయి యూకేలో. ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర 2 పార్టీలే ఉన్నాయి. మన దగ్గర ఎన్ని పార్టీలు ఉన్నాయి? మన దగ్గర కాంగ్రెస్, బీజేపీ కాకుండా ఎన్ని ప్రభుత్వాలు ఏర్పాటైనాయి ఇక్కడ? మనకు దేవగౌడ జేడిఎస్ వాళ్ళ పార్టీ ఉండింది, తర్వాత మనకు జనతా పార్టీ ప్రభుత్వం ఉండింది, తర్వాత మనకు విపి సింగ్ పార్టీ అక్కడ ఉండింది, చంద్రశేఖర్ పార్టీ. ఇంతమంది ప్రధానులు అయ్యారు కదా మన దేశంలో గతంలో. కమ్యూనిస్ట్ పార్టీ జ్యోతి బసు ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతూ ఆగిపోయాడు. వాళ్ళ పార్టీ వద్దనింది, కానీ లేకపోతే ఆయన ప్రధాని అయ్యి ఉండేవాడు. కాబట్టి మన దేశంలో ఇంత నిజమైన డెమోక్రసీ అనేది మన దేశంలో ఉంది. డెమోక్రసీకి మనని చూసి వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏనే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ వచ్చి మనం నేర్చుకోవాలి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం. రైట్ సార్, రైట్ సార్. నిజంగా అంటే ఇంత డైవర్సిఫికేషన్ మన ఇండియాలోనే ఉంది, అందుకే కదా సబ్ కాంటినెంట్ అని అన్నాం ఇండియాని. అయితే సార్ అంటే డెమోగ్రఫికల్లీ చూసుకున్నా కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మనకు, అండ్ జోగ్రఫికల్లీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ ఎలక్టోరల్ సిస్టమ్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే దీంట్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మనకు ఒక ఫోటో ఐడి సరే, ఏదైతే మనం ఇప్పుడు ఎలక్టోరల్ కార్డ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు మనం సక్సెస్ఫుల్ ఉన్నాం సార్? ఎందుకంటే చాలా మంది దాన్ని ఫేక్ కూడా చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఒక్కో పర్సన్ కి 2-3 ప్లేసెస్ లో కూడా ఉంటున్నాయి వాళ్ళకి రికగ్నిషన్ కానీ లేదంటే ఐడీస్ కానీ. సో దాన్ని ఎలా బీట్ చేయొచ్చు అంటారు సార్ ఎస్ఐఆర్ తో? అందుకనే ఎస్ఐఆర్ అన్న సిస్టమ్ ఉన్నది. ఈ రోజు మొదటిసారి ఎస్ఐఆర్ ఏం జరగలేదు. మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేసినప్పటి నుంచి ఇంతవరకు చాలా సార్లు ఎస్ఐఆర్ జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది స్పెషల్ కాకపోయినా ప్రతి ఎన్నికల ముందర కూడా ఎలక్టోరల్ రివిజన్ అనేది జరుగుతుంది. దాంట్లో వాళ్ళు అనౌన్స్ చేస్తారు, దాంట్లో చనిపోయినటువంటి వాళ్ళ జాబితాల నుంచి తీసేయడము, ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళ పేర్లు తీసేయడం, ఈ ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇంత ఇంటెన్సిటీ తోటి, ఇంత స్పెషల్ అంటే ఇంటింటికి వెళ్ళి షాప్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నారా లేరా కనుక్కొని ఇంట్లో మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఆ జాబితాలన్నీ పబ్లిక్ చేసి దాంట్లో మీ పేరు మిస్సింగ్ ఉంటే మీరు వెళ్ళి దాన్ని అర్జీ పెట్టుకుని, ఇంత పెద్ద ఎక్సర్సైజ్ అన్నది చాలా అప్పుడప్పుడు చేస్తారు, 5-6 ఏళ్ళకో 10 ఏళ్ళకో చేస్తారు. అటువంటిది మనం ఈసారి చాలా రాష్ట్రాల్లో చేయడం వల్ల మనం చాలా మన దగ్గర ఉన్నటువంటి తప్పుడు ఓటర్ లిస్ట్ అంతా కూడా తీయగలిగాం. అలాగే దాంట్లో ఎక్స్పోజ్ అయ్యారు చాలా మంది. ఈ ఫేక్ ఓటర్ ఐడి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళు ఎక్కడో బయట దాన్ని జెరాక్స్ షాప్ లో కూర్చొని దాన్ని మార్చి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు రావు కదా దాంట్లో. పారదర్శక ఉన్నారా లేరా ప్రూవ్ చేయాలి. ఎస్ఐఆర్ లో అసలు మీరు భారత పౌరులు కాదా అన్నది కూడా దాంట్లో నిర్ధారణ అవుతుంది. మీ తల్లిదండ్రులు ఎవరు, మీ తాతలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు కదా. నేను ఎక్కడి నుంచో సడన్ గా వచ్చి ఎవరో మనం చూసాం ఎస్ఐఆర్ లో ఎటువంటి పరిస్థితులు మనం ఏమేమి చూసాం. మనం ఒక ఇంట్లో కనీసం అంటే 800-900 మంది రిజిస్టర్ అయ్యారు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక వ్యక్తికి 60 మంది పిల్లలు ఉన్నట్టు 60 ఓటర్లు ఒకటే తండ్రిని చూపించారు. కాబట్టి ఇటువంటి ఫేక్ వన్ కూడా తీసేసేటువంటి అవకాశం. అలాగే మనకు ఎవరైతే ఓటర్ ఇందాక మీరు అన్నట్టు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి, ఒక కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోయారో
వాళ్ళ డూప్లికేట్ అన్ని కూడా డిలీట్ చేయడం అన్నది SIR లో చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ లో పనిచేస్తుంటారు, కానీ వాళ్ళు ఏదో గ్రామం నుంచి ఇంకెక్కడో కరీంనగర్, ఆదిలాబాదో లేదా విజయవాడనో ఎక్కడి నుంచో వాళ్ళు వస్తుంటారు. 2 ఓట్లు వాళ్ళకు ఉండిండొచ్చు. ఆ 2 ఓట్లని ఇప్పుడు టెక్నికల్ గా ఎలక్ట్రానిక్ గా ఐడెంటిఫై చేసి ఒకదాన్ని తీసేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాస్ డేటా, బిగ్ డేటా ఇవన్నీ వాడి దాన్ని క్లీన్ చేస్తున్నారు, ప్రక్షాళన చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం ఇది. దాన్ని ఒక క్లీన్, నీట్ ఓటర్ లిస్ట్ తయారు చేయడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ రిఫార్మ్ ఇందాక నేను అన్నట్లు బయోమెట్రిక్ కూడా ఉండాలి. అంటే మన ఓటర్ ఐడి అక్కడ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మన థంబ్ ఇంప్రెషనో లేదా కంటి ఐరిసో ఏదో ఒకటి దీనిని ఆధారంగానే ఓటు పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు బూత్ క్యాప్చరింగ్ అన్నది ఇంకా జరగదు, అది జరిగేటువంటి పరిస్థితే రాదు. కానీ దానికి ఇంకా ప్రస్తుతానికి పొలిటికల్ రెసిస్టెన్స్ ఉంది. బహుశా అది కూడా త్వరలో వస్తుందని నేను భావిస్తున్నాను. అది కూడా వచ్చిందంటే కానీ అసలు పక్కడ్బందీ అన్నమాట. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు మాత్రమే గెలుస్తారు అన్నటువంటి పరిస్థితికి వస్తుంది. ఇంకా ఇప్పుడు కొద్దో గొప్ప కొంత బూత్ క్యాప్చరింగ్ అనేది జరుగుతోంది. ఫర్ ఇన్స్టెన్స్ బెంగాల్లో మనం చూసాము, మమతా బెనర్జీ ఉన్నంత వరకు కూడా ఓటు వేయడానికి ఎవరు వెళ్ళడానికి భయపడేవాళ్ళు. బాంబులు పేల్చి వాళ్ళని ఆపేసి లోపల ఎలక్టోరల్ ఆఫీసర్లు బెదిరించి వాడు ఓటు వేసుకునేవాడు, ఈవెన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లో. ఇప్పుడు అటువంటిది ఉంది, ఎందుకంటే బయోమెట్రిక్ మీరు థంబ్ ఇంప్రెషన్ పెడితే కానీ మీ ఓటు రిజిస్టర్ అవ్వదు. సో కాబట్టి అటువంటి పరిస్థితులు రావాలి, అటువంటి మార్పు తీసుకురావాలి. దాంట్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి మనకు. ఎందుకంటే ఆధార్ కార్డ్ ని మనం సిటిజన్షిప్ ఐడిగా మనం పరిగణించట్లేదు. అలాగే మనం ఓటర్ ఐడి మాత్రమే చేస్తున్నాం, కానీ ఓటర్ ఐడికి, ఆధార్ కార్డ్ కి, రేషన్ కార్డ్ కి, తర్వాత మనకు డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మనకు పాస్పోర్ట్, ఇన్నిటిలో వైవిధ్యాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, దాంట్లో పేర్లు తప్పులు ఉంటున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి కొంతకాలం పడుతుంది. మనకి పట్టిన తర్వాత తప్పకుండా బయోమెట్రిక్ తీసుకురావాలని మనం అందరూ కోరుకోవాలి. రైట్ సార్, మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా పాస్పోర్ట్ కానీ, అఫ్ కోర్స్ ఏ అదర్ డాక్యుమెంట్స్ కూడా, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ప్రతిది కూడా దేని స్పెసిఫిక్ రీజన్ కి దానికి ఉన్నది. కానీ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది దేనికి వర్తించదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఐడెంటిటీ కార్డ్సే. సో ఆ సిటిజన్షిప్ అనేది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? అది ఎన్ఆర్సీ చేయాలి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అన్నది చేయాలి. చేసినప్పుడు వీటన్నిటిలోని అనుసంధానం చేసి నిజంగా ఇతను పౌరుడా కాదా అని నిర్ణయించి తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు కోర్టు కూడా చెప్తున్నాయి పాస్పోర్ట్ సిటిజన్షిప్ కాదంటున్నారు. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు దలై లామా గారు ఉన్నారు. దలై లామా ఆయన భారత పౌరుడు కాదు, ఆయన వక్త వచ్చి ఇక్కడ మన దేశంలో శరణు తీసుకున్నటువంటి వ్యక్తి. కానీ అతను బయటికి ఎక్కడైనా వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి కదా, కాబట్టి భారతీయ పాస్పోర్ట్ ఇస్తున్నాం అతనికి. భారతీయ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళినంత మాత్రం అతను భారతీయ పౌరుడు కాదు. టిపికల్ ఎగ్జాంపుల్. అలాగే మన దేశంలో శరణు తీసుకోవడానికి వచ్చిన వాడు ఉంటారు. షేక్ హసీనా వచ్చింది, ఇప్పుడు ఆవిడ పాస్పోర్ట్ జప్తు చేసి బంగ్లాదేశ్ ఆవిడ పాస్పోర్ట్ రెన్యూ చేయకపోతే ఆవిడ ఇంకేదైనా దేశానికి వెళ్ళాలంటే ఎలా వెళుతుంది ఆవిడ? అప్పుడు భారతీయ పాస్పోర్ట్ ఇవ్వచ్చు. కానీ భారతీయ పాస్పోర్ట్ ఇచ్చినంత మాత్రం ఆవిడ భారతదేశపు పౌరురాలు కాదు కదా. అందుకని ఇది మనకు పాస్పోర్ట్ అన్నది సిటిజన్షిప్ యొక్క ఐడెంటిటీ కార్డ్ కాదు అని చెప్పారు. మరి రేషన్ కార్డు మనం పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా రేషన్ ఇస్తున్నాము. వాళ్ళు ఇంకా భారత పౌరులు అవ్వకపోయినా రాజస్థాన్ లో శరణు తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం రేషన్ కార్డు ఇస్తున్నాం. కాబట్టి రేషన్ కార్డు కూడా కాదు. ఆధార్ కార్డ్ ఈవెన్ ఫారినర్స్ కూడా ఆధార్ కార్డు తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటేనే మనం మిగతా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా దానికి లింక్ అయి ఉంటాయి. ఎవరైనా ఫారెన్ ఎన్జిఓ ఇక్కడ పనిచేస్తున్నారంటే కనుక వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటే గానీ మిగతా పని చేయలేదు. అలాగే వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయవచ్చు, ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్, పాన్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటాయి కదా. కాబట్టి అది కూడా కాదు. కాబట్టి మనకు కావాల్సింది ఎన్ఆర్సీ కావాలి. ఎన్ఆర్సీ మీద ఎంత విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో మనం చూసాం. కానీ అది రావాలి, అది వచ్చి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అన్నది ఉన్నప్పుడు, ఆ నేషనల్ ఐడెంటిటీ కార్డు అని వచ్చిన రోజే మనం అది మనకు పౌరసత్వానికి ఒక చిహ్నంగా మనం భావించవచ్చు. మన పక్కన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ లో ఉంది అది. ఇతరత్ర మనకు బంగ్లాదేశ్ లో కావచ్చు, మనకు భూటాన్, నేపాల్ అన్ని దేశాల్లో ఉన్నాయి. అలాగే మన గల్ఫ్ దేశంలో ప్రతి దేశంలో కూడాను వాళ్ళ దగ్గర కార్డ్స్ ఉంటాయి, వాళ్ళ సిటిజన్షిప్ కార్డు ఉంటుంది. కాబట్టి మన దేశంలో కూడా రావాలి ఆ కార్డ్స్. అటువంటి కార్డ్స్ వచ్చాయంటే కనుక ఇగో ఇటువంటి భిన్నమైనటువంటివన్నీ కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఎవరు పౌరుడు కాదు అన్నటువంటి నిర్ణయం కూడా దాంతో అవుతుంది. కాబట్టి అది బయోమెట్రిక్ తో ఎలాగో వస్తుంది. ఇప్పుడు వచ్చేవన్నీ బయోమెట్రిక్ ఉంటాయి కాబట్టి ఆ ఎన్ఆర్సీ కార్డు బయోమెట్రిక్ తోటే ఓటు వేయగలమా లేదా ఇవన్నీ కూడా నిర్ణయం అవుతాయి. ఇంకా కొన్ని మార్పులు తప్పకుండా తీసుకురావాలి. ఇంతవరకు ఉన్న మార్పులే చాలా అద్భుతంగా మనం ఏదో చేయగలుగుతున్నాము. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా
కొత్త మార్పు కూడా తీసుకొస్తే గనక మన సిస్టాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. రైట్ సార్, రైట్. అండ్ ఆల్సో చాలా మంది ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలిజిబుల్ ఓటర్స్ కి అయితే పర్లేదు, కాకపోతే ఇన్ఎలిజిబుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి క్లియర్ కట్ గా ఇప్పుడు చాలా ప్లేసెస్ లో వాళ్ళకి లేకపోయినా ఫేక్ ఐడీస్ పెట్టో లేదంటే ఏదో ఒక విధంగా వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు ఏదో ఒక చోట. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఎలిజిబుల్ వాళ్ళు కూడా చాలా మందికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్న తెలియక కూడా వాళ్ళు ఉన్న ఎలిజిబిలిటీని కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో వాళ్ళు ఏం చేయాలంటారు సార్? అంటే మనకు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ అన్ని ఇచ్చారు. మనకు ఆ గైడ్ లైన్స్ లో ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని మీరు ప్రజెంట్ చేయాలి, ఎప్పుడు ప్రజెంట్ చేయాలి, ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పెట్టారు. కాబట్టి ఆ దృష్ట్యా మనకు పొలిటికల్ పార్టీస్ కూడా చాలా అప్రమత్తమైనవి. అందరికంటే ఫస్ట్ దీంట్లో ముందస్తుగా ఈ ఓటర్ ఐడిని ఎస్ఐఆర్ లో అందరినీ నమోదు చేయించడానికి కృషి చేసిన వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడాను ఓటర్ ఐడి మిస్ అవ్వకుండా చూసేటువంటి ప్రయత్నం ఆ పార్టీ చేసింది. అలాగే అన్ని పార్టీలు చేసింది, బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది. కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉంటే కనుక మిస్ అయ్యేటువంటి అవకాశాలు లేదు. డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడమో లేదా ఫేక్ ఐడీలు పెట్టి చేయడమో ఇటువంటివి అయినప్పుడు ఎవరైతే ఆ జాబితాలో లేరో వాళ్ళకు కూడా జాబితాలో లేరు అని బయటకు వచ్చినప్పుడు మీరు అర్జీ పెట్టుకోవచ్చు. ఫలానా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు ఎందుకు నా పేరు పెట్టలేదని మీరు పెట్టొచ్చు. దానికి ఎలక్షన్ కమిషన్ మీకు సమయం ఇస్తుంది. వాళ్ళు విని మీరు చెప్పేటువంటిది విని దాని దృష్ట్యా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీకు నచ్చకపోతే మీరు కోర్టులకు వెళ్ళొచ్చు. కాబట్టి మన దేశంలో ఏదో ఏకపక్షంగా ఏ నియంతృత్వ పాలన లేదు మన దగ్గర. చాలా లేయర్స్ మనకు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ప్రకాష్ రాజ్ కి ఎస్ఐఆర్ లో అతను ఓటర్ పోయిందని చెప్పి అతను గేమ్ బిగిన్స్ నౌ అంటూ ఏదో అతను వెటకారంగా పెట్టాడు. కానీ చాలా సింపుల్, ఎలక్షన్ కమిషన్ నా ఓటు ఎందుకు తీసేసావు అని అడగచ్చు. మేము వచ్చినప్పుడు నువ్వు లేవు, నువ్వు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు లేవు అని ఎవరు చెప్తారు. లేవు నా డాక్యుమెంట్స్ ఇవి అని చెప్తే కానీ మళ్ళీ అతను ఇంక్లూడ్ చేస్తారు. లేదు నీ డాక్యుమెంట్స్ సరిగా లేవు, నువ్వు మేము యాక్సెప్ట్ చేయము అంటే కనుక కోర్టుకు వెళ్ళొచ్చు, ఆయన కోర్టు రిలీఫ్ ఇస్తుంది. కాబట్టి మనకు మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అలాగే బంగ్లాదేశీయులు అని ఐడెంటిఫై చేసి అస్సాంలో వాళ్ళని మనం వెనక్కి పంపించి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు కూడా చాలా మంది కోర్టు కేసులు వేశారు. మేము బంగ్లాదేశీయులు కాదు, మేము భారతీయులమే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దాంట్లో కొన్ని జెన్యున్ కేసెస్ ఉండిండొచ్చు. యంత్రాంగం తప్పుగా వీళ్ళని బంగ్లాదేశీయులని నిర్ణయించుండొచ్చు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కోర్టు రిలీఫ్ ఇస్తాం. కొంతమంది ప్రూవ్ చేయలేనటువంటి వాళ్ళని తప్పకుండా కోర్టు కూడా మీరు భారతీయులు కాదు అని చెప్పి కోర్టు కూడా నిర్ణయించింది కదా. అక్కడ జరిగినటువంటి ఎన్ఆర్సీ కోర్టు ఆధారంగానే జరిగింది. కోర్టు నిర్ణయం ఆధారంగానే అక్కడ ఎన్ఆర్సీ చేశారు అస్సాంలో కూడా. కాబట్టి మనకు ఎన్ఆర్సీ అనేది దేశవ్యాప్తంగా జరగాలి. ఎస్ఐఆర్ అన్నది మళ్ళీ తరచూ జరుగుతుండాలి. ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్ అందరికి వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధార్లు అన్ని లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎలక్ట్రానిక్ గా చేయాలి. ఎవరైనా చనిపోతే కనుక చావు నమోదు చేయగానే మనకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్ గా ఈవెన్ ఎలక్టోరల్ లిస్ట్ కూడా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే ఎస్ఐఆర్ దాకా ఎందుకు వెయిట్ చేయాలి, అక్కర్లేదు కదా. అలాగే ఎవరైనా చిన్నపిల్లవాడు పుట్టాడంటే కానీ బర్త్ సర్టిఫికేట్ రిజిస్టర్ అవుతుంది. 18 ఏళ్ళు అవ్వగానే ఆటోమేటిక్ గా అతన్ని ఓటర్ నమోదు చేయగలగాలి. సో ఈ యొక్క ఈ సిస్టమ్ టెక్నాలజీని వాడుకుని ఇంకా కొంత పటిష్టం చేసేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. ఆ దిశగా మనం ప్రభుత్వాలు తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా పనిచేస్తారని మనం కోరుకుంటున్నాం. రైట్ సార్, రైట్. అండ్ బీయింగ్ ఇన్ ఇండియా డెఫినెట్లీ మనం ఓట్ వేయాలి అంటే డెఫినెట్లీ ఈ ప్రాసెస్ ని గో త్రూ అవ్వాల్సిందే. అండ్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి సో దీని త్రూ వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.